కడుపులోని బిడ్డను నేను చంపలేనని, ఈ విషయానికి కార్తీక్కి తెలిస్తే నేను సమాధానం చెప్పలేనని అంటుంది డాక్టర్. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా జరిగింది. మరి ఫిబ్రవరి 10వ తేదీ 590వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, దీప కనిపించకపోవడంతో కాంచనకు ఫోన్ చేసి అక్కడికి వచ్చిందా అని అడుగుతాడు కార్తీక్. ఇక్కడికి రాలేదని కాంచన చెబుతూ, కోడలి గురించి కంగారు పడుతుంది. ఇంతలో డాక్టర్ హారిక ఫోన్ చేసి హాస్పిటల్కు రమ్మని చెబుతుంది. అక్కడ దీపని చూడగానే మండిపడతాడు కార్తీక్. ఇక్కడికి వస్తున్నానని చెబితే నేను కూడా వస్తాను కదా అని అంటాడు. అత్తకి టాబ్లెట్స్ వాడితే సరిపోతుందని అంటాడు కార్తీక్. లేదు, మా అమ్మకి టాబ్లెట్స్తో నయం కాదని ఏడుస్తుంది దీప. సుమిత్ర గారిని కాపాడటానికి దీప ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. తల్లి కోసం తన కడుపులోని బిడ్డను వదులుకోవడానికి సిద్ధపడిందని డాక్టర్ చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. మీరు దీనికి ఒప్పుకోరని తెలిసి నేనే ఫోన్ చేశానని అంటుంది కార్తీక్. నాకు వేరే దారి లేదని నన్ను క్షమించమని అంటుంది దీప. నా తల్లి కోసం నా ప్రాణాలు వదలాల్సి వచ్చినా నేనింత బాధపడే దానిని కాదు. బిడ్డను వదలాలంటే నా ఆలోచనల్లో ఒక తల్లిగా నేను ఎన్నిసార్లు చనిపోయానో ఆలోచించు. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయకపోతే నా తల్లి బతకదని చూస్తుంటూనే అర్థమవుతోంది. ఇద్దరిలో ఒకరిని వదులుకోవాలంటే తల్లి కోసం బిడ్డను వదులుకోవాలని అత్తయ్య చెప్పారు కదా అని గుర్తుచేస్తుంది దీప. నా ఇష్టమే నీ ఇష్టమే అని చెప్పమని అడుగుతుంది. నువ్వు అడుగుతుంటే, ఒక పాప బొమ్మకి పట్టు పరికిణీ వేసి నా చెల్లి కూడా ఇలాగే ఉంటుందా నాన్న అని అడిగితే ఇంతకన్నా అందంగా ఉంటుందని చెప్పాను. నా చెల్లెలు ఎప్పుడొస్తుంది, నేను ఆడుకుంటాను అని అడిగింది. ఇప్పుడు దానికి నేను ఏం చెప్పాలి? నీ చెల్లిని చంపేశానని చెప్పాలా? నా మనవరాలు ఏది అని అడిగితే నేను ఏం చెప్పాలి అని అడుగుతాడు కార్తీక్. సరే అన్న ఒక్కమాట విలువ. నా బిడ్డ ప్రాణమని అంటాడు కార్తీక్. మా అమ్మని కాపాడు అంటూ భర్త కాళ్ళు పట్టుకుంటుంది కార్తీక్. మా అమ్మ పోతే నాకు మరో అమ్మ పుట్టదని ఏడుస్తుంది దీప. ఆడది తన ప్రాణాలు పోయినా సరే బిడ్డకు జన్మనిస్తుంది. అలాంటిది నాకు జన్మనిచ్చిన నా తల్లి కోసం నేను ఒక ప్రాణాన్ని వదులుకుంటానని అంటుంది. నీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. నా తల్లిని బతికించమని అడుగుతుంది దీప. ఇదంతా చూసిన డాక్టర్ హారిక కన్నీటి పర్యంతం అవుతుంది. నువ్వు ఎంత చెప్పినా నీ భర్త ఒప్పుకోడని డాక్టర్ హారిక అనడంతో, ఒప్పుకుంటున్నానని అంటాడు కార్తీక్. ఆ మాటలతో డాక్టర్ షాక్ అవుతుంది. మీరైనా మీ భార్యకి అర్థమయ్యేలా చెబుతారని అనుకుంటే ఇలా మాట్లాడతారేంటి అని ప్రశ్నిస్తుంది. వెంటనే ఆపరేషన్కి ఏర్పాట్లు చేయమని అడుగుతాడు కార్తీక్. నా వల్ల కావడం లేదు. ఇంత పెయిన్ఫుల్ పరిస్థితి లైఫ్లో ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను. ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు? ఫ్యామిలీ కోసం బిడ్డను త్యాగం చేస్తున్నారా? మీ ఇద్దరి కోసం చేతులెత్తి దండం పెట్టాలని ఉందని అంటుంది డాక్టర్ హారిక. సుమిత్ర గారి ఫ్యామిలీకి ఏం చెప్పాలి అని అడుగుతుంది. నేను ఏదో ఒకటి చెబుతానని కార్తీక్ అంటాడు. ఏదో ఒకటి కాదు, నిజం చెప్పాలి. అది నా డ్యూటీ అని చెబుతుంది. కార్తీక్, దీపలు ఎంత ఆపుతున్నా వినిపించుకోకుండా డాక్టర్ హారిక హుటాహుటిన శివన్నారాయణ ఇంటికి పరిగెత్తుతుంది. కార్తీక్, దీపలు కనిపించకపోవడంతో పారిజాతం రంకెలు వేస్తుంది. ఇంతలో శివన్నారాయణ, జ్యోత్స్నలు వచ్చి ఏం జరిగిందని అడుగుతారు. కార్తీక్, దీపలు కనిపించడం లేదని చెబుతుంది. అసలు అన్ని అనర్థాలకు కారణం నువ్వే. ఆ రోజు రిపోర్ట్స్ ఎలా ఇచ్చావో తెలియదు, మీ అమ్మకి ఏం అవుతుందో తెలియదు అని అంటుండగా డాక్టర్ హారిక అందుకే వచ్చానని చెబుతుంది. డాక్టర్ను చూసి అంతా షాక్ అవుతారు. అందరినీ పిలవండి, మీకు నిజం చెప్పాలని చెబుతుంది డాక్టర్. ఆ మాటలతో పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతుంది. జ్యోత్స్న వెళ్ళిపోవడానికి రెడీ అవుతుండగా నేను వచ్చిందే నీకోసం. నువ్వు ఉండాల్సిందేనని చెబుతుంది హారిక. ఆ నిజం బయటికొచ్చిన వెంటనే డాక్టర్తో పాటు ఇంట్లో వాళ్లందరినీ చంపేస్తానని గన్ తీసుకుంటుంది పారిజాతం. అది చూసిన జ్యోత్స్న షాక్ అవుతుంది. డిఎన్ఏ టెస్ట్ చేసైనా నేను కూతురిని కాదని డాక్టర్ నిరూపిస్తుందని అంటుంది జ్యోత్స్న. ఈ నిజం తెలిసిన ఆ సైదులు గాడిని వదల్లేదు. ఆ డాక్టర్ని ఎందుకు వదులుతాను అంటుంది పారిజాతం. ఇంతలో కార్తీక్, దీపలు ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారు. సుమిత్ర గతం మరిచిపోయిందని, ఇప్పుడు కొంచెం పర్లేదని, కానీ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదని బాధపడతాడు దశరథ. నేను రిపోర్ట్స్ గురించి మాట్లాడే ముందు మీ మనవరాలి గురించి మాట్లాడాలని చెబుతుంది డాక్టర్ హారిక. దీపని పిలిచి తన పక్కన నిలబడమని చెబుతుంది డాక్టర్ హారిక. అది చూసిన జ్యోత్స్నకి, నేను సుమిత్ర కూతురిని కాదని తెలుసుకోవచ్చు, కానీ దీపే ఈ ఇంటికి వారసురాలని ఎలా తెలిసిందని అనుకుంటుంది. దీపకి, రిపోర్ట్స్కి ఏంటి సంబంధం అని శివన్నారాయణ, దశరథలు అడుగుతారు. తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం అని డాక్టర్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ముందు రిపోర్ట్స్ గురించి, ఆ తర్వాత రిపోర్ట్స్కి,
దీపకి ఉన్న సంబంధం గురించి చెబుతానని అంటుంది హారిక. మీ కూతురి బ్లడ్ శాంపిల్స్ అన్ని రకాలుగా ఒకటికి రెండుసార్లు టెస్ట్ చేశాం. ఫైనల్గా రిపోర్ట్ తాలూకా రిజల్ట్ ఏంటంటే శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పడంతో అంతా సంతోషిస్తారు. సుమిత్రగారి కన్నకూతురి శాంపిల్స్ ఆమెతో మ్యాచ్ అయ్యాయని చెబుతుంది. ఈ కంగారులో గన్ కింద పడేస్తుంది పారిజాతం. అది చూసిన కార్తీక్ కి అనుమానం వస్తుంది. సుమిత్ర గారికి నేను కొన్ని మందులు రాసిస్తాను, వాటిని క్రమం తప్పకుండా వాడాలి. అలాగే ఫ్రీ మెడికేషన్ ఉంటుందని చెబుతుంది హారిక. అయితే శాంపిల్స్ కి దీపకి సంబంధం ఏంటి అని శివన్నారాయణ అడగ్గా, తల్లి లాంటి మీ మీద కూతురి లాంటి దీప ఎంతో ప్రేమను, బంధాన్ని పెంచుకుందని చెబుతుంది. రిపోర్ట్స్ కోసం దీప ఎంతగానో ఎదురుచూసింది. అందుకే తన ముందే రిపోర్ట్స్ గురించి చెప్పాలని అనుకున్నాను అంటుంది. దీప మా కూతురి లాంటిది అంటాడు దశరథ. రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయని డాక్టర్ చెప్పడంతో జ్యోత్స్నపై అనుమానంగా చూస్తుంది పారిజాతం. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.